ప్రభునందు గ్రూపులో ఉన్న ఆత్మీయ సహోదరులందరికీ ఎడతెగక ప్రార్థన చేయండి అనేటువంటి వాట్సాప్ గ్రూపులో ఉన్న ఆత్మీయ సహోదరులందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ యొక్క సాయంకాల సమయంలో నా యొక్క హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తుంటున్నాం. సహోదరులందరికీ మనము గత నెలల నుండి ప్రకటన గ్రంథం యొక్క వివరణ మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. అనేక విషయాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సంగతులను మనము అనేక విషయాలు ఒక్కొక్క అధ్యాయం నుండి అనేక విషయాలు మనం చదువుకుంటూ ధ్యానిస్తూ వచ్చాము. ఇందులో దేవుని యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అయితే ఈరోజు మనము 19వ అధ్యాయానికి మనం వచ్చి ఉన్నాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకొని ప్రార్థన చేద్దాం. 11వ వచనం. మరియు పరలోకం తెరవబడుట చూచితిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడెను. దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అనే నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శన చేయొచ్చు యుద్ధం జరిగించుచున్నాడు. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు నాయన. ఈ సమయంలో మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీ నామమును శుద్ధిస్తూ గణపరుస్తున్నాం తండ్రి. మీ యొక్క గొప్ప నామమునకు మహిమ కీర్తి తెచ్చుకోండి. చదువుబడిన లేఖనముల నుండి మీరు మాట్లాడమని ఎందరైతే వింటున్నారో వారందరూ కూడా వినగల మనసును, ప్రేమగల శక్తిని అనుగ్రహించమని, మరి నూతన పరచమని నీ నామంలో ప్రార్థన చేస్తూ మా ప్రభును రక్షకుడు యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం అంశం వచ్చేసి క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త అంతం. క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త అనేటువంటి వారి యొక్క అంతం. క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త గురించి మనము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోను అనేక విషయాల్లో మనం బోధించాం. అబద్ధ ప్రవక్తను గురించి, అబద్ధ క్రీస్తు గురించి. సంఘము ఎత్తబడిన తర్వాత భూమి మీద ఒక కాలం లేక ఒక వారము క్రీస్తు విరోధికి, అబద్ధ ప్రవక్తకి ఇవ్వబడుతుందని దానియేలు గ్రంథములో మనం అనేకమైన కోణాల్లో ఒక 70 వారాల్లో ఒక 69 వారాలు నెరవేర్చబడినట్లుగాను, ఇంకొక వారం మిగిలినట్లుగాను మనం చూస్తూ దానియేలు గ్రంథం వివరిస్తున్నప్పుడు ఉదయకాల సమయంలో దానియేలు గ్రంథం యొక్క సంపూర్ణ వివరణ మనము గ్రూపులో ఉదయకాలం మందు ఏకోజాము 4 గంటల నుండి 4:30 నుండి 5:30 వరకు యాగ్జాము ఉదయం పూట మరి ప్రార్థన, దేవుని నామను బట్టి ప్రార్థన చేయడు వాడు రక్షింపబడినటువంటి గ్రూపులో దానియేలు గ్రంథం యొక్క వివరణ మనము ధ్యానిస్తూ ఉన్నాం. అందులో మనం చూసాం. కాబట్టి సహోదరులారా, దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క సంఘము భూమి మీద ఎత్తబడిన తర్వాత, నిజమైన సంఘం ఎత్తబడిన తర్వాత డూప్లికేట్ సంఘము విడబడుతుందని నిన్నటి దినాన మనం చూసాం. మహాబబులోను వేషే అనేటువంటి మరి యొక్క స్త్రీని గురించి మనం నిండు దినాన కొన్ని విషయాలు వివరించాము. అయితే ఈరోజు మన అంశం ఏంటంటే క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త అంతము. వీళ్ళకి ఇవ్వబడిన సమయం అనేటువంటిది ఒక వారం అనేటువంటిది ఇవ్వబడుతుంది. 7 సంవత్సరాలు. మొదట 3.5 సంవత్సరాలు భయంకరంగా మరి మానవ జాతిని హింసిస్తారు. అతి 3.5 సంవత్సరాలు భయంకరంగా కూరమురుగం యొక్క ప్రతిమను చేయించి 666 ముద్ర ఎంచుకోమని మానవులని అనేకులను మరి మురొక్కుమని బలవంతం చేసినట్లుగా మనం చూస్తూ వచ్చాం.
అయితే క్రీస్తు విరోధికి, అబద్ధ అబద్ధ ప్రవక్తకి అంతమైనటువంటి విషయాలు మనం ఈరోజు చూస్తున్నాం. కాబట్టి 11 వచనం మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11 వచనం మరొకసారి చదువుకొని ముందుకు వెళ్దాం. మరియు పరలోకం తెరబడుట చూచితిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడెను. దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అనే నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శన చేయించు యుద్ధము జరిగించుచున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయములో సంఘము భూమి మీదకి దిగి వస్తున్నట్లుగా యేసుక్రీస్తు వారు తెల్లని గుర్రం ఎక్కి భూమి మీదకి వస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. ప్రకటన గ్రంథములో 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడి 7 ఏళ్ళు, మరి మధ్యాకాశంలో 7 ఏళ్ళు, మధ్యాకాశంలో 7 సంవత్సరములు క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఇందు బహుమతులు అనేకమై తీసుకొని ఈ భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయడానికి యేసుక్రీస్తు వారు అదేవిధంగా అరిమిగిద్దోని అటువంటి యుద్ధం చేసి ఈ యొక్క సైన్యాన్ని, క్రీస్తు విరోధి సైన్యాన్ని, అబద్ధ ప్రవక్త సైన్యాన్ని ఓడించి తర్వాత ఈ యొక్క అబద్ధ క్రీస్తుని, అబద్ధ ప్రవక్తుని ప్రాణాలతోనే పట్టుకొని అగ్నిగుండంలో వేయటువంటిది జరుగుతుంది. కాబట్టి 4వ అధ్యాయంలో ఎత్తబడిన సంఘము 19 అధ్యాయములు దిగి వస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. చూడండి, అదే మాట, పరలోకం తెరుబడుట, పరలోకం తెరుబడుట చూచితిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు గాడిద మీద ఎక్కొచ్చాడు. ఎందుకంటే ఆయన యాజకుడిగా వచ్చాడు కాబట్టి, రక్షకుడిగా వచ్చాడు కాబట్టి, ప్రవక్తగా వచ్చాడు కాబట్టి, దేవుని కుమారుడుగా వచ్చాడు కాబట్టి, మనిషి కుమారుడుగా వచ్చాడు కాబట్టి, ఆయన వచ్చినప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి భూమి మీదకి వచ్చినప్పుడు అనగా మొదటి రాకడలో యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు గాడిద మీద ఎక్కొచ్చాడు. యెరూషలేము మీదకి గాడిద మీద ఎక్కి వచ్చాడు. అయితే రాజులు దేనిని ఎక్కి వస్తారంటే గుర్రములు ఎక్కి వస్తారు. అదేవిధంగానే ఇక్కడ మనం చూస్తున్నాము, పరలోకం తెరబడుట చూచితిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడింది. తెల్లని గుర్రం అనేటువంటిది పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది, శాంతి పరిపాలనకు సాదృశ్యంగా ఉంది, నీతి పరిపాలనకు సాదృశ్యంగా ఉంది. మనం చూస్తున్నాం. తెల్లని గుర్రం ఎక్కి దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడని నామము గలవాడు. ఎవరు ఈయన? తెల్లని గుర్రం కనపడింది. ఈ తెల్లని గుర్రం మీద ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన ఎలాంటి వాడంటే నమ్మకమైన వాడు, సత్యవంతుడని నామము గలవాడు అని ఇక్కడ రాయబడి ఉంది. ఈ యొక్క నమ్మకమైన వాడు ఎవరు? తెల్లని గుర్రం మీద ఎక్కొచ్చేవాడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2వ రాకడ భూమి మీదకి వస్తాడు. మధ్యాకాశానికి సంఘం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో ఉండి బహుమతులు క్రీస్తు న్యాయపీఠం దగ్గర మరి మహిమ సింహాసనం దగ్గర ఎందరూ ఏమైతే సేవ కార్యక్రమాలు మరి ఆత్మల కొరకు కష్టపడి ఉంటారు వాళ్ళందరూ బహుమతులు ఇచ్చి ఈ భూమి మీద 7 సంవత్సరాలు ముగింపు పోగానే మరి పరలోకంలో లేక మధ్యాకాశంలో ఎందు కూడా ముగింపు పోతుంది. సేమ్ టైం ఇక్కడ ఎప్పుడైతే 7 సంవత్సరములు ముగించబడుతుందో పరలోకంలో లేక మధ్యాకాశంలో కూడా ఎందు అనేటువంటిది బహుమానం అనేటువంటిది ముగించబడి తెల్లని గుర్రం మీద ఎక్కువస్తున్నాడు. ఆయనే నమ్మకమైన వాడు, సత్యవంతుడనే నామము కలిగిన వాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సంఘం భూమి మీద దిగి వస్తుంది. యేసుక్రీస్తు వారితో పాటు సంఘం కూడా భూమి మీదకి దిగి వస్తుంది. చూడండి, ఆయన యుద్ధమును జరిగించుచున్నాడు అనేటువంటి మాట చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావుగానే ఒలీవల కొండ మీద తన పాదం నుంచుగా 2గా చీలుతుంది.
ఆ లోయ ఏర్పడుతుంది. అక్కడే అర్రెమీగిద్దం అనేటువంటి యుద్ధము ఘోరాది ఘోరంగా యుద్ధము జరుగుతుంది. ఆ క్రీస్తు విరోధి సైన్యమునకును, మరి ఎందరైతే క్రీస్తు విరోధి సైనికులు ఉన్నారో, అబద్ధ ప్రవక్తకు సైనికులు ఉన్నారో, వాని కూర మురుగుమునకు నమస్కరించారో వారందరూ కూడా కట్టుకొని మరి యుద్ధం జరిగించడానికి వచ్చినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యుద్ధము జరిగించుచున్నాడు. నీతిని బట్టి యుద్ధము జరిగించుచున్నాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. 12 మనం చూస్తే, ఆయన నేత్రములు అగ్నిజాలలు వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములను, రాయబడిన ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకు తప్ప మరి ఎవ్వనికి తెలియదు. ఇక్కడ యేసు ప్రభువుని ఎలా గుర్తుపట్టాలండి? యేసు ప్రభు అని మనం ఎలా గుర్తుపట్టాలంటే, ఆయనకు ఏముందంట? రాయబడిన నామం కలదు. ఏ నామం రాయబడిందో ఆ నామం ఆయనకు తప్పునిస్తే వేరే వ్యక్తులకి తెలియదు. ఆయనను మనం ఎలా గుర్తుపట్టాలంటే, ఆయన నేత్రములు అగ్నిజ్వాలలు వంటివి. మన ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. యోహానుకు దర్శనం వచ్చినప్పుడు ఆయన నేత్రములు అగ్నిజ్వాలలు వంటివి, ఆయన శిరస్సు మీద బంగారు కిరీటములుండెను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన శిరస్సు మీద బంగారు కిరీటములు, లేక అనేక కిరీటములనేటివి పరిపాలనకు సూచన, అధికారానికి సూచన, అధికారమును మరి చలాయించే సూచన. యేసుక్రీస్తు వారు మరి మధ్యాకాశం నుండి భూమి మీదకి వస్తున్నప్పుడు ఆయన ఎలా వస్తున్నాడంటే, నమ్మకమైన వాడుగాను, సత్యవంతుడుగాను, యుద్ధం జరిగించేవాడుగాను, ఆయన నేత్రములు అగ్నిజాలలు వంటివి గాను, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండినట్టు రాయబడిన ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. మొదట రాకడలో యేసుక్రీస్తు వారు ఎలా వచ్చాడు? సాధు గొర్రె పిల్లగా వచ్చాడు. మొదట రాకడలో యాజకుడుగా వచ్చాడు. పరిచర్య చేయించుకున్నట్టుకు వచ్చాడు కానీ పరిచర్య చేయడానికి వచ్చాడు కానీ పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు మొదటిసారి. అయితే ఇప్పుడు రెండోసారి ఏం చేస్తుందంటే, ఆయన తీర్పు తీరుస్తాడు, లేక యుద్ధం జరిగిస్తాడు, విమర్శన చేస్తాడు, న్యాయం చేస్తాడు. కాబట్టి ఆయన మొదటిగా వచ్చినప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎలా వస్తున్నాడంటే, ఆయన నేత్రములు అగ్నిజాలలు వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండును, అధికారం కలిగిన వాడు. భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయడానికి అర్రెమీగిద్దోన్ అనేటువంటి యుద్ధం జరిగిన తర్వాత అపవాదిలే క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తను పట్టుకొని ప్రాణాలతోని వారిని అగ్నిగుణంలో వేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆయన దానికి రుజువేంటే ఏంటంటే, ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు. తెల్లని గుర్రం మీద ఎక్కి వచ్చాడు యేసుక్రీస్తు వారు. తెల్లని గుర్రం మీద ఎక్కి వస్తున్నట్లు మనం చూస్తున్నాము. 13 మనం చూస్తే, రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యం అనే నామం ఆయనకి పెట్టబడి ఉన్నది. పరిపూర్ణంగా ఎవరయ్యా ఆయన అంటే యేసుక్రీస్తు వారు. దేవుని నామం, దేవుని వాక్యం అనేది ఎవరికి పెట్టబడిందంటే యేసుక్రీస్తు వారికి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఆది యందు దేవుడును, దేవుని యొద్ద దేవుని వాక్యం ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించినటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి ఆయనకు ఏముందంటే, దేవుని వాక్యం అనే నామము ఆయనకు పెట్టబడింది. కాబట్టి ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తున్నాడు. మరి 14 మనం చూస్తే, 14 పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండేరు. ఎవరు వీళ్ళు? ఆయనతో పాటు ఆయన తెల్లని గుర్రం ఎక్కి ఆయన వస్తున్నాడు. నమ్మకమైన వాడు, సత్యవంతుడును, దేవుని నామం కలిగిన, దేవుని నామం అని పేరు పెట్టబడిన యేసుక్రీస్తు వారు మరి భూమి మీదకి వస్తుంటే, ఆయనతో పాటు పరలోకమందు సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి
ఆయనను వెంబడించుచుండ్రు. ఎవరు వీళ్ళు అని మనం చూస్తే, వీళ్ళే మా సంఘము, ఎత్తబడిన సంఘం. మధ్యాకాశంలో ఉంది కదా, 7 సంవత్సరములు ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరములు క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఉంది కదా. ఈ యొక్క క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఉన్న సంఘమే యేసు క్రీస్తు వారితో పాటు ఈ భూమి మీదికి తెల్లని వస్త్రములు, తెల్లని వస్త్రములు అనగా తెల్లని వస్త్రం అనగా పరిశుద్ధకు సూచన, పరిశుద్ధకు సూచన. తెల్లని సైన్యం లేక తెల్లని వస్త్రములు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండ్రు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనను వెంబడించేవారు కూడా పరిశుద్ధుడు. కొంతమంది అనొచ్చు అక్కడ పరలోకమందున్న సేనలు అని ఉంది కాబట్టి దేవదూతులు సార్ అని ఉండవచ్చు. దేవదూతులు ఎప్పుడు ఎక్కడ కూడా గుర్రములు ఎక్కినట్లుగా ఎక్కడ కూడా లేదు. 4వ అధ్యాయంలో ఎత్తబడిన సంఘమే 19వ అధ్యాయంలో దిగి వస్తుంది. యేసుక్రీస్తు వారితో పాటు భూమి మీదకి దిగి వచ్చి అరిమిగిద్దెములు మరి పాలు పంపులు పొంది మరి 1000 ఏళ్ళు పరిపాలనలో పాల్పొందుతుంది. అదే మనం 15వ వచనం చూస్తే, జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడగల ఖడ్గం బయలు వెళ్ళుచున్నది. ఆయన ఇనుపదండములతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారిగా దేవుని తీక్షమైన ఉగ్రత అనే మద్యపు తొట్టెను త్రొక్కును అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఆయన జనములను కొట్టటకై ఆయన నోటి నుండి వాడగల ఖడ్గము బయలువేరుచున్నది. ఎవరైతే భక్తిహీనులుగా విడిపడి దేవునికి వ్యతిరేకంగా, క్రీస్తు విరోధికి, అబద్ధ ప్రవక్తికి ఎవరైతే లోబడి వారి ముద్ర ఎంచుకొని ఎవరైతే ఉంటారో, వారితో పాటు సపోర్ట్ చేసి ఉంటారో, వాళ్ళందరూ కూడా నల్లగొట్టడానికి, వాళ్ళందరూ కూడా ఖడ్గము చేత మరి ఇనుప దండములతో వారిని ఏలడానికి మరి యేసుక్రీస్తు వారే మరి దిగి వస్తున్నట్లుగా, యేసుక్రీస్తు వారితో పాటు సంఘం కూడా దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం 15వ వచనంలో. కాబట్టి 16వ వచనం చూసుకుంటే, ఆయనకు ఇవ్వబడిన బిరుదులు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అనే నామము ఆయన వస్త్రముల మీద తొడల మీద రాయబడి ఉన్నది. ఎవరి మీద రాయబడిందంట? ఆయన వస్త్రముల మీద ఏం రాయబడిందంటే, యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రం ఉంది. ఆ వస్త్రముల మీద ఏం రాయబడిందంటే, రాజులకు రాజు, కింగు, యెరూషలేముని రాజధానిగా చేసుకొని ఆ యొక్క రాజధానిలో ఎవరంటే రాజు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే రాజు. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అనే నామము ఆయనకు ఉంది. ఆయన వస్త్రముల మీద ఉంది అనేటువంటి మాట మనము 16వ వచనంలో మనం చూస్తున్నాం. 17వ వచనంలో చూస్తే, మరియు ఒక దూత సూర్యుని బింబములో నిలిచిండుట చూచితిని, సూర్యబింబములో నిలిచిండుట చూచితిని. 18వ వచనం, అప్పుడు గొప్ప శబ్దంతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసమును, సహానాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండే వారి మాంసమును, స్వతంత్రులేమి, దాసులేమి, కొద్దివారేమి, గొప్పవారేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని యొక్క గొప్ప విందుకు కూడి రండని ఆకాశం ముందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలుచును. ఎందుకంటే క్రీస్తు విరోధుతో పాటు గొప్ప గొప్పవారు, రాజులను పడిన వారు, ధనికులను పడిన వారు, దీనులను పడిన వారు ఎందరైతే ఆ ముద్రను ఎంచుకొని అపవాదికి లోపడ్డారో వాళ్ళందరూ కూడా హతులు అవుతారు. కాబట్టి యుద్ధం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మాంసం తినడానికి ఆకాశ పక్షులను పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆకాశ పక్షులను పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకని పిలుస్తున్నారంటే, వారు ఓడిపోతారు కాబట్టి. అపవాది సైన్యం ఓడిపోతుంది. దేవుని సైన్యం ఉంది ఇక్కడ. దేవుని సైన్యం ఎవరంటే సంఘమే దేవుని సైన్యము. అపవాది సైన్యం లేక క్రీస్తు విరోధి సైన్యం ఎవరంటే, ఇక్కడ భూమిలో విడుబడిన వారిలో కొంతమంది రాజులను పడిన వారు, చక్రవర్తులను పడిన వారు, సనాధిపతులను పడిన వారు, ప్రతి ఒక్కరు కూడా విడిబడి వారికి సపోర్ట్ చేసిన వారందరూ మాంసములో కూడా ఆకాశ పక్షులకు, సమస్తం ఎగురుచున్న ఆకాశ పక్షులను పిలిచి, భుజించండి, కడపార తినండి అని
సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి 19వ వచనంలో మనం చూస్తున్నాం, యుద్ధం ఘోరాది ఘోరంగా యుద్ధము, అరిమిగిద్దోని యుద్ధము, భయంకరమైనటువంటి యుద్ధము క్రీస్తు విరోధికి, దేవుని సంఘముకు, యేసుక్రీస్తు వారికి యుద్ధం జరిగినప్పుడు అపవాది ఆ క్రీస్తు విరోధిని ఈ యొక్క సైన్యాన్ని ఓడించినట్లు మనం 19వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తాం. మరియు ఆ గుర్రముల మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతో యుద్ధం చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సైన్యులను కూడి ఉండగా చూస్తుందంట. అంటే ఇక్కడ మనం చూస్తున్న యోహాను గారు ఎవరితో యుద్ధం చేయడానికంట? మరియు గుర్రముల మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతో యుద్ధం చేయటకంటే గుర్రముల మీద కూర్చొని ఉన్నారుగా సంఘము, ఆ సంఘంతోనూ గుర్రం మీద కూర్చున్న వానితోనూ యుద్ధం చేయడానికి ఎవరున్నారంట? క్రూర మృగమును భూరాజులను వారి సైన్యములను కూడి ఉండగా చూస్తుంది. వీళ్ళంతా రెడీ అయ్యారు. వీళ్ళంతా ఇశ్రాయేలును భయంకరంగా వేధిస్తున్నారు, ఇశ్రాయేలును భయంకరంగా చిత్రహింసలు చేస్తున్నారు. అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త, వీళ్ళంతా కూడా భూరాజులందరూ కలిసి అభిషేక్తుని మీద లేక ఇశ్రాయేలు మీద ఏకంగా కూడుకొని ఘోరాది ఘోరంగా హింసిస్తున్నప్పుడు అదుపు చేయాలని, మరి భయంకరంగా ఇశ్రాయేలును ఓడించాలి, భూమి మీద లేకుండా చెయ్యాలనుకున్నప్పుడు ఇశ్రాయేలుకు ఎవరయ్యా దిక్కు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దిక్కు. ఆయన ఒలీవల కొండ మీద ప్రత్యక్షమై తన పాదములు ఒలీవల కొండ మీద తన పాదముంచగా ఒలీవల కొండ రెండుగా చీల్చబడి ఒక లోయ ఏర్పడి అక్కడ భయంకరమైనటువంటి యుద్ధము జరుగుతాయి. ఇశ్రాయేలునప్పుడు రక్షిస్తాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇశ్రాయేలులో రాజుగా ఉండి ఇశ్రాయేలును రక్షించినట్టుగా మనం చూస్తాం. 20వ వచనంలో మనం చూస్తే, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్ర వేయించుకునే వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అపవాద ప్రవక్తను పట్టబడి వారిద్దరూ గంధకముతో మండి అగ్నిములో ప్రాణముతోనే వేయబడిన మాట మనం చూస్తున్నాం. చూడండి 20వ వచనంలో ఏం రాయబడిందంటే, అప్పుడు మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్ర వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తను పట్టబడి వారిద్దరూ గంధకములతో మండే అగ్నిగుండంలో ప్రాణములతోనే వేయబడేది. ఎవరయ్యా నరకానికి మొట్టమొదటిగా వెళ్ళిందంటే అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త. వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు ప్రాణాలతో ప్రాణం ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పట్టుకొని, ప్రాణంతోనే పట్టుకొని వారిని అగ్ని గుండంలో ఏంటంటే జరిగింది. అందుకని అబద్ధ క్రీస్తుకి, అబద్ధ ప్రవక్తకి మరి తీర్పు, అంత్యం అనేటువంటిది మనం చూస్తాం. కాబట్టి అపవాది వేరే అంటే మనకు అపవాది చివరిలో యేసుక్రీస్తు వారు బంధిస్తాడు. 20వ అధ్యాయంలో మనం చూస్తాం. అపవాదిని బంధిస్తాడు. వాడు 1000 సంవత్సరాల వరకు వాడు బతుకోకుండా, లేక 1000 సంవత్సరాల వరకు ఏది కూడా చేయకుండా అగాధం వేసి మనం బంధిస్తాడు అపవాదిని. కానీ వీళ్ళను మాత్రమే, అబద్ధ ప్రవక్తని, అబద్ధ క్రీస్తుని అగ్ని గుండంలో ప్రాణాలతోనే బంధించినటువంటిది మనం చూసాం. 21వ వచనం చూస్తే, 21వ వచనం, కడమ వారు గుర్రముల మీద కూర్చున్న వానిని నోటి నుండి వచ్చే ఖడ్గం చేత వధింపబడి. కడమ వారు అంటే ఎవరు? వీరు అక్కడ రాజులు, భూరాజులు, వీళ్ళందరూ కూడా అపవాది యొక్క క్రూరమృగం ప్రతిమకు నమస్కరించిన వారు, ప్రతిమను లేక ముద్ర ఎంచుకున్న వారు, మృగముకు సపోర్ట్ చేసిన వారు, వారందరూ కూడా ఏమైపోయారంటే కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోటి నుండి వచ్చిన ఖడ్గం చేత వధింపబడేది. వారి మాంసము పక్షులన్నీ కడపార తినినటువంటి మాట మనం చూస్తున్నాం. చూడండి, అబద్ధ క్రీస్తు అంతం, అబద్ధ క్రీస్తు అంతం, క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త అంతం అనేటువంటిది మనం చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు, రెండోసారి వచ్చినప్పుడు అరిమికితో యుద్ధం చేసి ఈ యొక్క క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తని ప్రాణంతోనే
అగ్నిగుండంలో బంధించిన తర్వాత, లేక అగ్నిగుండంలో వేసిన తర్వాత, ఇశ్రాయేలును రక్షించిన తర్వాత, మరలా మన ప్రభు అయిన యేసుక్రీస్తు 20 అధ్యాయములో 1000 ఏళ్ళ పరిపాలన అపవాదిని బంధించడం అనేటువంటిది జరుగుతుంది. అపవాదిని బంధిస్తాడు. ఆ ఒక విషయం మనము రాబోయే దినాల్లో మనము రేపటి దినాన దేవుని చిత్తం అయితే మనం ధ్యానించుకుందాం. కాబట్టి కొన్ని విషయాలు మేము కింద పాంప్లెట్ లేక అంశాలు రెడీ చేసి కింద పెట్టాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా ఇందులో చదువుకొని అర్థం చేసుకోగలరని మన ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో మనం చేస్తున్నాం. కాబట్టి రక్షణ దినం ఇది అనుకూలమైన సమయం కాబట్టి యేసుక్రీస్తు వారు అతి త్వరలో రాబోతున్నాడు. ప్రాణం ఉండగానే, ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్టుగానే మరి మనం యేసుక్రీస్తు వారు రాకమునిపే, సంఘం ఎత్తబడక మునిపి మనము సిద్ధపడి, యేసుక్రీస్తు వచ్చి సమయం కల్లా మనం అంతా కూడా సిద్ధపడి